భీమన్న జై భీమన్న జై పాండవులగుట్ట జై భీమన్నగుట్ట. నిర్మల్ జిల్లా నిమ్మపట్నంలో భీమన్నగుట్ట సేవ్ అని ముదిరాజులు అయితే వారి మాటల్లో. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. నిర్మల్ జిల్లా ముదిరాజ్ బంధువులందరికీ, ముదిరాజ్ సోదరులందరికీ, ముదిరాజ్ రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నది ఏమనగా, రేపు చెలో భీమన్నగుట్ట అనే నినాదంతో, చెలో కలెక్టర్ ఆఫీస్ అనే నినాదంతో ముదిరాజులందరూ కూడా ఇంటి నుంచి పిల్ల జల్ల, పెద్దలు, ముసలి, యువకులు అందరు కూడా రేపు కలెక్టర్ ఆఫీస్ వద్దకు రాగలరని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్యాక్రాంతం అవుతున్న ఈ భీమన్నగుట్టను కాపాడుకోవడంలో ప్రతి ఒక్క ముదిరాజు నాకెందుకు అనకుండా నా ముదిరాజు సోదరుల కోసం నా యొక్క అమూల్యమైన టైమునిచ్చి నేను నా యొక్క ముదిరాజు ఆస్తిని కాపాడుకుంటా అన్న సదుద్దేశంతో ముదిరాజులందరూ కూడా ఐక్యమై సేవ్ భీమన్నగుట్ట అనే నినాదంతో, ఆ భీమన్న దేవుడి ఆశీస్సులతోని భీమన్నగుట్టని పరిరక్షించడంలో తన వంతుగా నా వంతు కృషి చేస్తానన్న ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని ఆ భీమన్న దేవుడి అనుగ్రహాన్ని కూడా పొందాలి. ఎందుకంటే భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని తిట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈరోజు మనం ఉన్నాం కాబట్టి మనము దాన్ని కాపాడే బాధ్యత మనదే ఉన్నది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ భీమన్నగుట్టని చేజార్చుకోవద్దు. ఖబర్దార్, రేపు జరగబోయే అక్కడ నిర్మాణాన్ని కూడా మేము అడ్డుకొని అడుగడుగున కూడా ఏ పని కూడా జరగకుండా చూడాలి. ఎందుకంటే అక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తా అంటుళ్ళు, అక్కడ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి వీలు లేదు. మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఖబర్దార్, ఎందుకంటే ముదిరాజ్ జాతి ఓట్లు కావాలన్నా, ముదిరాజ్ జాతి ఏది కావాలన్నా మేము అడుగడుగున మీకు అడ్డుకుంటాము. రాజకీయంగా భవిష్యత్తు కూడా మీకు ఉండదు. మా జాతికి అన్యాయం చేస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన జాగా కాబట్టి ఆ యొక్క భీమన్నగుట్ట 63 ఎకరాలున్న భీమన్నగుట్ట మా 63 ఎకరాలు మాకు బేషరత్గా కేటాయించి మా ముదిరాజులందరికీ కూడా న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారు కానీ, మా మినిస్టర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు చొరవ చూసుకొని రేపు జరగబోయే లేదంటే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మేము నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉంటాం. జిల్లా కమిటీ మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి బయలుదేరి ఈ యొక్క భీమన్నగుట్టను రక్షించుకోవడంలో మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఖబర్దార్, జై ముదిరాజ్. ఈ యొక్క హెచ్చరిక చేస్తున్నాం. మేము జిల్లా నుంచి అక్కడ ఎవరు కూడా నిర్మాణాన్ని చేపడితే మేము అడుగడుగున అడ్డుకున్న తర్వాత జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్మాణాన్ని తక్షణమే బేషరతుగా నిర్మాణాన్ని ఆపేయాలని మేము ఈ యొక్క సభాముఖంగా ముదిరాజ్ జిల్లా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని తేలిగా తీసుకోకుండా ప్రతి ఒక్క ముదిరాజు ఈ యొక్క మహా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క పాండవుల ఆశీస్సులు పొందాలని కూడా మేము ఈ యొక్క సభాముఖం తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సేవ్ భీమన్నగుట్ట, సేవ్ భీమన్నగుట్ట. జై భీమన్న, జై జై భీమన్న. మా కుల దైవం, మా తాతల నుంచి మేము కాపాడుకుంటూ మేము వచ్చినాము. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్, జై భీమన్న.